పొట్టేలు కలిసి కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అలాగే అనిరుద్ధ్ గారు మ్యూజియంస్ వర్క్ ఎలా ఉంది? అనిరుద్ధ్ గారి బీజిఎం సినిమాకి హైలైట్ అండి, చాలా బాగా చేశాడు. లాస్ట్ టైం చూసుకుంటే జైలర్ ఉంది కదా, దాని అమ్మ మొగుడి సినిమా 1000 కోట్లు బడ్జెట్, 1000 కోట్లు. గారి నుంచి ఫైట్స్ డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అవి ఏ విధంగా ఉన్నాయి? ఓవరాల్ గా సాటిస్ఫై చేసిన ఫ్యాన్స్? ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే పిచ్చి పోనకాలండి, కాలర్ చింపేసుకున్నారు లోపల. అసలు అయ్యి బాబోయ్ మామూలేదు సినిమా, హైలైట్. లేదు లేదు, ఈ సినిమాతో కొరటాల గారు కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సినిమా బ్లాగ్ ఉంది అనుకున్నంత లేదు, లేదండి, ఈ సినిమా అయితే కొరటాల శివ గారికి కంబ్యాక్ సినిమా అండి. ఇది ఎన్టీఆర్ గారి కెరీర్లో 1000 కోట్ల ఫస్ట్ సినిమా. ఈ సినిమా నంబర్ అండి, రాజమౌళి గారి సినిమా లాగా ఉంటుంది. అసలు రాజమౌళి గారి సినిమా చూసినట్టే ఆ ఫీలింగ్ కలిగింది నాకు. ఎన్టీఆర్ గారి బెస్ట్ కెరీర్లో ఇది ఒక బెస్ట్ మూవీ. 1000 కోట్లకి ₹1 కూడా కలెక్ట్ చేసినా కూడా తక్కువ. ఈ మీసం గడ్డని తీయించేస్తా, అంత బాగుంది సినిమా. బాగాలేదని ఎక్కడ లేదు, ఎవరన్నా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్రెండ్స్ బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. సైఫ్ అలీ ఖాన్ గారు ఎన్టీఆర్కి మధ్య వచ్చే సీన్లు ఉంటాయి, కొన్ని ఫైట్ సీన్లు కానీ, ఆ సిప్పులు వెళ్ళే సీన్లు కానీ, అసలు ఆ సీన్ చూస్తున్నాను చెప్పి కూడా అసలు మనం థియేటర్లో ఉన్నామా డైరెక్ట్ సముద్రంలో ఉన్నామని ఫీలింగ్ కలుగుతుంది. అనిరుద్ధ్ గారు బీజిఎం అయితే చంపేశాడు, అసలు మామూలుగా లేదు. ఎన్టీఆర్ గారు అండ్ అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. జాహ్నవి కపూర్ కూడా బాగా చేశారు. ఫస్ట్ టైం అయినా కూడా ఆవిడ తెలుగు ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అమ్మాయి. బాగున్నాయి, చాలా బాగున్నాయి, బాగా చేసింది జాహ్నవి కపూర్. శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు బాగా చేశారు. ఇది బాహుబలి అమ్మ మొగుడండి సినిమా, మామూలుగా లేదు సినిమా. అసలు నార్మల్ ఆడియన్స్ నేనే ఇంత ఇదే అంటే ఫ్యాన్స్కి పిచ్చి ఫోన్ కాళ్ళ చింపేసుకుంటారు. విఎఫ్ఎక్స్ సీజీ వర్క్ చాలా బాగా చేశారండి. లాస్ట్లో సొరస ఫైట్ అవుట్ ఉంది, అసలు ఆ ఫైట్ చూస్తే ఫ్యాన్స్కి ఫోన్ కాలండి, మామూలుగా లేదు. చాలా అంటే చాలా కష్టపడ్డాడు, అలాగే అంతే ఎక్కువగా అనిరుద్ధ్ కూడా చాలా కష్టపడి బీజం చాలా డిఫరెంట్ గా చాలా బాగా ఇచ్చాడు అనమాట. సో అనిరుద్ధ్ అండ్ కన్నడ నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు. ఇంకా ఎన్టీఆర్ గారి యాక్టింగ్ మాసులు నరుకుడు అయితే ఓచుకోదు అనమాట. ఫ్యాన్స్ కి అయితే ఫుల్ బిర్యానీ మీల్స్ అనమాట. అదర్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా నచ్చింది అన్న. సినిమా అయితే ఒక రికార్డు బద్దలు 7వ హిట్, అలాగే రాజమౌళి రికార్డుని బద్దలు కొట్టి ఖచ్చితంగా 1000 కోట్ల సినిమాని ఖచ్చితంగా చెప్పొచ్చు. సినిమా అయితే అన్న జాహ్నవి కపూర్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది అన్న, నిజంగా చెప్తున్నాను. జాహ్నవి కపూర్ న్యాయం జరగలేదు. బట్ సినిమా అంతా కూడా సాయిఫ్ అలీ ఖాన్, మన శ్రీకాంత్ గారు, మన ఎన్టీఆర్ గారి సినిమా అంతా కూడా ఆయన కేవలం చుట్టముల్లో పాట కోసం జాహ్నవి కపూర్ని పెట్టినట్టు అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ వస్తే అదంతా కూడా జాహ్నవి కపూర్ కోసం మాట్లాడుకున్న ప్రజలు. ఇందులో హీరోలు 3 హీరోలు అన్న, కొరటాల శివ, అనిరుద్ధ్, ఎన్టీఆర్ అన్న. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఒక ఎన్టీఆర్ సినిమాని బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. అంటే 6 ఏళ్ల తర్వాత సింగిల్ రిలీజ్ ఎన్టీఆర్ గారిది. స్టఫ్ ఉందంటారా? యాక్టింగ్ కోసం, డాన్స్ మూవ్స్ కోసం, ఎక్స్ప్రెషన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంది. స్టోరీ ఒక సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించచ్చు, కానీ లాస్ట్ వచ్చేసరికి మూవీ సూపర్ హిట్ అవుతుంది పక్క. ఓకే, ఎలా జాహ్నవి కపూర్ అండ్ ఎన్టీఆర్ కెమిస్ట్రీ ఎలా ఉంది? బాగుంది. జాహ్నవి కపూర్ చిన్న రోలే, అది అండ్ ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ మూవీ టోటల్ ఫైట్. ఓకే, అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం ఎలా అనిపిస్తుంది? బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. చాలా మ్యూజిక్కి ఇంకా ఎలా అనిపించింది? విలేజ్ బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది. మన మ్యూజిక్ ఏమో మన ఫ్యూజన్ మ్యూజిక్, అవి ఇంగ్లీష్ థీమ్స్ ఇట్లా వస్తున్నాయి. అక్కడ ఒక్క దగ్గర నేను డిస్టర్బ్ అయినాను బ్రో, అంతే. ఎన్టీఆర్ది ఏం చెప్తాం బ్రో, బాగుంటుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ ఉంది. చూడండి, చూసి చెప్పండి. నేనేం స్పాయిల్ చేయదలుచుకోలేదు, ఏం స్టోరీ చెప్పలేదు. లేదు, నేను అట్లా చెప్పలేదు. స్ట్రాంగ్ చూడండి బ్రో, చూసి చెప్పండి, మీరే చెప్పండి. కంబ్యాక్ అనొచ్చు, బట్ ప్రీవియస్గా అంటే బిఫోర్ ఆచార్య ఉన్నంత పొట్ట అయితే ఈ మూవీలో లేదనిపించింది. ఇది ఆచార్యతో కంపేర్ చేస్తే చాలా ఫార్ బెటర్. ఇది అంటే యావరేజ్ అని అంటొచ్చండి. అంటే ఇప్పుడు ఒకటే లైన్లోనున్న ట్విస్ట్లు కానీ అంత ఏమీ అనిపించలేదు నాకు. అండ్ స్టోరీలో కూడా బలం ఎక్కువ లేదనిపించింది అది. రెగ్యులర్ స్టోరీ కాదు, అంటే ఇప్పుడు కంబ్యాక్ వచ్చేటప్పుడు ఇంకా బెటర్ స్టోరీ, ఇంకా లైక్ ఎలివేషన్స్ అనే కాదు, ఇంకా డైలాగ్స్ అని కానీ లేకపోతే ఆ యొక్క స్క్రీన్ ప్లే కానీ ఇంకా బాగుంటే బెస్ట్ అని నాకు అనిపించింది. అందుకే సో ఐ కెన్ సే యావరేజ్. చాలా తక్కువ అండి, స్క్రీన్ స్పేస్ అస్సలు లేదు. చాలా సెకండ్ హాఫ్లో వచ్చింది, చాలా తక్కువలో ఉంది. యా, ఇప్పుడు అంటే లైక్ ఏమంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు కదా, ఐ థింక్ నాకు అది ఉంది. సో నాకు అనిపించింది చెప్తున్నాను అంతే.